జగన్నాథ ఆలయంలో కృష్ణుడు గుండె నిజంగానే విగ్రహంలో ఉందా? ఇంద్రధూమ్న అనే రాజుకి విష్ణు అంటే చాలా ఇష్టం. ఎలా అయినా నిజ స్వరూప దర్శనం చేసుకోవాలని తన కోరిక. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి విష్ణువు నీలామాధవ్ అనే అవతారంలో ఈ కొండల్లో ఎక్కడో వెలిశాడు అని చెప్తాడు. ఆ మాట విన్న రాజుకు ఆనందానికి హద్దులు లేవు. తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ పంపించి వెతకమని చెప్తాడు. ఎవ్వరూ కనిపెట్టలేకపోతారు. కానీ విద్యాపతి అనే వ్యక్తి ఒక విషయం కనిపెడతాడు. కొండల్లో ఉన్న ఒక బోయ గూడెంకు పెద్ద అయిన వైష్ణవస్కి ఆ రహస్యం తెలుసు అని. విద్యాపతి ఆ రహస్యం తెలుసుకోవడానికి ఆ గూడెంలోనే నమ్మకంగా ఉండి వైష్ణవసు కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే నాకు నీలామాధవుని చూడాలని ఉందని వైష్ణవసుని అడుగుతాడు. తన కుటుంబ సభ్యుడే కదా అని కళ్ళకు గంతలు కట్టి కొండలలో నడిపించుకుంటూ తీసుకువెళతాడు. అప్పుడు విద్యాపతి ఆ దారి గుర్తు పెట్టుకోవడానికి ఆవగింజలు చల్లుకుంటూ వెళతాడు. ఒక గృహలో గంతలు విప్పగానే ఆ నీలామాధవుడిని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే ఇంద్రధూమ్న రాజుకు జరిగింది చెప్పి ఆవగింజలని ఫాలో అవుతూ ఆ గృహకి వస్తారు. రాజుకి అక్కడ ఏమీ కనిపించదు. ఎందుకంటే నీలామాధవుడు మాయమైపోతాడు కాబట్టి. ఆ నీలామాధవుడు పూరి జగన్నాథుగా ఎలా మారాడో తెలియాలంటే రేపు వచ్చే పార్ట్ 2 మిస్ అవ్వకుండా చూడండి. అందరూ జై నీలామాధవన్ అని కామెంట్ చేయండి.